ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారిని ఒక పురుషుడు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు. అయితే ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారిని ఏ పురుషుడు వెతుక్కుంటూ రాబోతూ ఉన్నారు? కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి? ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9043637512. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణము, అలానే ధనం నిలకడగా లేకపోవడం, రాజకీయం, వామచార దోషం, ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నింటినీ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు శనిదేవుని యొక్క అనుగ్రహం లేకపోయినా శనిదేవుణ్ణి మనస్ఫూర్తిగా పూజించి గ్రహాలను పూజిస్తే గనక మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే వెంటనే మీరు అదృష్టంతో ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. శనిదేవుని యొక్క అదృష్టం అంటే శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీకు ఉండే సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, ఇక మీకు ఏ రకమైన కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోవటమే కాకుండా మీకు రాజయోగం పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది ఉంటుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, మనకు కష్టాలు సమస్యలు అనేవి ఉండవు. అయితే శనిదేవుడు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. శనిదేవుడు అనగానే భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వారికి ఇక కష్టాలే ఉంటాయి. శనిదేవుడు ఈ యొక్క గ్రహానికి అంటే ఈ రాశి వారికి అధిపతి కాబట్టి వీరు ఏ పని అనుకున్నా జరగదు. వీరికి కష్టాలు సమస్యలు ఎక్కువ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే కష్టాలు అనేవి ఉండవు. ఒక్కసారి ఆ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగింది అంటే ఇక మనకు కష్టాలు సమస్యలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఏ రకమైన సమస్యలు ఉండవు అని చెప్పుకోవచ్చు. అలానే అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో మాకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి రాశి యొక్క కుంభరాశి, ఈ రాశి వారికి మంచి శుభయోగాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడా. వీరికి ఏదైనా సరే అతి త్వరగానే అంటే మైండ్కి ఎక్కించుకునే అలవాటు ఉంటుంది. అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక మంచి విషయం గురించి వింటే ఆ విషయంలో నుంచి మంచి అర్థాన్ని వెతికి మైండ్కి ఎక్కించుకుంటూ ఉంటారన్నమాట. అంటే తెలివి, మేధస్సు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు మంచి చెడు రెండు విన్నప్పుడు మరి చెడుని కూడా వీరు అంతే ఈజీగా తీసుకుంటారు అంటే తీసుకోరు. మంచిని మాత్రమే గ్రహించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ పని ఎంత కష్టమైనా చేసి తీరుతారు. ఆ పని ఎంత కష్టమైనా ఎన్ని సమస్యలు వచ్చినా పనిని మాత్రం వదిలిపెట్టారు. అలానే అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇక వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎవరితో కూడా చెప్పుకోరు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎవరితో కూడా చెప్పుకోరు అని చెప్పుకోవచ్చు. వీరు అత్యంత విలువలు కలిగినటువంటి వ్యక్తులు.
బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు. ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే ఒక ఆలోచన అంటే వీరికి ఒక మైండ్‌లో ఒక ఆలోచన వచ్చింది అంటే చాలు. ఇక అది ఖచ్చితంగా కూడా ఎంత కష్టమైనా సరే ఆ ఆలోచన ఏదైనా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారనుకోండి. ఒక మంచి ఉద్యోగం చేయాలి అని, వీరు చేస్తున్న పనిలో ఒక మంచి ఇదుండాలి అంటే వీరికంటూ ఒక గుర్తింపు ఉండాలి, పట్టుదల ఉండాలి అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది తప్పకుండా కూడా చేసి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరికి అనుక్షణం కూడా గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అడుగడుగున వీరు చేసే పనిలో కూడా దైవం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. దైవానుగ్రహంతో వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే ఈ సమయంలో ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సమయంలో వీరికి గురువు లాభస్థానంలో ఉన్నారు. గురువు లాభస్థానంలో ఉంటే ఇక మనకు తిరుగు అనేది ఉండదు. గురువు లాభస్థానంలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఖచ్చితంగా కూడా గురువు యొక్క అనుగ్రహంతో మన సమస్యలు తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఇలా ఈ సమయంలో కుంభరాశి వారికి గురువు అనుగ్రహం ఎక్కువగా ఉంది. అయితే వీరిని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు వీరి యొక్క కాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పుకోవచ్చు. కానీ సొంత వ్యక్తులతో కొంత సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి. అంటే ఎవరైతే సొంత వ్యక్తులు ఉన్నారో వారి వల్లే వీరికి ఎక్కువగా సమస్యలు అనేవి వస్తాయి. అది వీరు చాలా లేటుగా గమనిస్తూ ఉంటారు. ఇక వీరు చాలా అంటే చాలా లేటుగా గమనించటం వల్ల వీరు చాలానే బాధపడాల్సి ఉంటుంది కూడా. అయితే కొన్నిసార్లు వీరిని ఎవరైతే వద్దు అనుకొని వెళ్ళిపోయి ఉన్నారో వారు వీరిని వెతుక్కుంటూ అంటే ఒక పురుషుడు వీరిని వెతుక్కుంటూ వస్తారని చెప్పుకోవచ్చు. స్నేహబంధమే కావచ్చు, ప్రేమ బంధమే కావచ్చు, ఏదైనా రిలేషన్ కావచ్చు. ఖచ్చితంగా ఆ రిలేషన్లో మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి గోచార ఫలితం ఉంటుంది. అంటే ఈ సమయంలో వీరు కష్టపడిన దానికి ఫలితం అయితే ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. కానీ కష్టపడాలి. ఖచ్చితంగా కూడా కష్టపడితేనే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. కుంభరాశి వారు ఎప్పటి నుండో వెతుకుతున్నటువంటి ఉద్యోగం అయితే ఈ సమయంలో వీరికి లభిస్తుంది. అలానే గురువు యొక్క అనుకూలత మీకు ఎక్కువగా ఈ సమయంలో ఉంది కాబట్టి కాస్త కష్టపడితే చాలు, ఇక తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు. ముఖ్యంగా మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే గనక మీరు ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పనిని ఎవరితో కూడా చెప్పుకోకండి. అంటే మీ గురించి కానీ అంటే మీరు ఏ విధంగా పైకొస్తున్నారు ఏంటి అనేటటువంటి అంశాలను కానీ చర్చించి ఎవరితో చెప్పుకోకండి. అలా చెప్పుకోవటం వల్ల మీకు కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. నరదృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది. ఇలా నరదృష్టి వంటివి లేకుండా చూసుకోండి. నరదృష్టి అవి ఏవైనా సరే లేకుండా చూసుకుంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది. నరదృష్టి, నరఘోష వంటివి లేకుండా ఉంటాయి కనుక ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క జాగ్రత్త చాలా అవసరం. అలానే మీ గురించి ఎవరో ఏదో చెడుగా అనుకుంటున్నారు కదా అని చెప్పి మీరు వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా చూసుకోండి. మీరు ఖచ్చితంగా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది. అలానే ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా మీరు కష్టపడి ఫలితాన్ని పొందండి. అంటే కష్టపడితే ఏదో ఒక రోజు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మంచిగా మీకంటూ ఒక గుర్తింపు రావాలి అన్నా ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కష్టపడితే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా మిమ్మల్ని ఏదో ఒక విషయం వల్ల చిన్న గొడవ జరిగి ఏదో ఒక విషయం కారణంగా మీ మధ్య ఏదైతే దూరం ఏర్పడిందో ఆ దూరం అనేది తొలగిపోయే అవకాశం అయితే ఈ సమయంలో ఉంది.
అలానే మీరు కాదనుకోని వెళ్ళిపోయి ఉంటారు. కానీ వారి మనస్సులో ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేటటువంటి అంశాలను గ్రహించటం వల్ల మేలు జరుగుతుంది. అంటే ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలు ఆ కోణంలో ఆలోచించి మళ్ళీ ఖచ్చితంగా కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కుంభరాశి వ్యక్తులకి కాదనుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తులే వారి యొక్క కాళ్ళ దగ్గరికి, పురుషులు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే వారిని వెతుక్కుంటూ మరి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వ్యక్తులకి ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున ఏ పురుషుడు వాళ్ళని వెతుక్కుంటూ వస్తారో తెలుసుకున్నారు కదా. అది స్నేహబంధమే కావచ్చు, ఏదైనా రిలేషన్ కావచ్చు, ఏదైనా ఒక చిన్న గొడవల్లో లేదా ఏదో ఒక కారణంగా లేదా అకారణంగా ఏ కారణం లేకుండా మధ్యలో కొంచెం దూరం అవ్వాల్సి వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఖచ్చితంగా వారిని వెతుక్కుంటూ వస్తారని చెప్పుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు